సో ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం. యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, దానివల్ల మార్కెట్స్ అన్నీ కూడా దాదాపుగా హెవీగా కిందకైతే పడిపోతున్నాయి. మనకి ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 8.1%, 1.2, బట్ 8.3% అనేది రావడం అనేది జరిగిందన్నమాట. ఓకే, ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ టెక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ యాపిల్ కానీ, ఓకే, ఇక్కడ మనం చూసుకోవచ్చు. యుఎస్ 500 4.2%, డౌ జోన్స్ 4%, ఒరాకిల్ 1.3%, గోల్డ్ ఇవన్నీ ఉన్నాయి. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ టెక్ స్టాక్స్ అయితే హ్యూజ్గా పడిపోవటం అనేది జరిగింది. ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ 4%, అండ్ మెటా మెటా అంటే మనకి ఫేస్బుక్, ఇది వచ్చేసరికి 7% డ్రాప్ అయింది. సో ఆల్ టుగెదర్ మనకు ఒక స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అయితే మార్కెట్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఒకసారి మనం ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది చూద్దాం. ఎస్జిఎక్స్ నిఫ్టీని మనం చూసినట్టయితే కపుల్ ఆఫ్ రైజింగ్ క్యాండిల్స్ ఉన్నాయి. 18,000 ఈ లెవెల్స్ అనేది వాచ్ చేయండి. మనకి ప్రీవియస్గా హై అయితే ఇక్కడ 18,140 అనేది కనిపిస్తుంది. ఓకే, అక్కడ నుంచి కూడా 17,000 ఆల్మోస్ట్ 700 దాకా వచ్చింది ఫ్రెండ్స్. సో మనం పర్సంటేజ్గా చూస్తే ఓపెనింగ్ నుంచి చూద్దాం. ఓపెనింగ్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ 2% అనేది మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ డ్రాప్ అయింది అండ్ డైలీ టైం ఫ్రేమ్లో. సో మ్యాసివ్ సెల్ ఆఫ్ క్యాండిల్. సో ఫాలో అప్ ఒకవేళ డౌన్ సైడ్ ఉండొచ్చు మేబీ. ఓకే, దాని గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతానికైతే మనకి యాజ్ పర్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగే అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ ప్రస్తుతానికి ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి, ఇక్కడ 17,780 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అంటే 1.7% గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం ఉందన్నాడు మనది కూడా. ఓకే, సో మనకి ప్రీవియస్గా 18,100 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. సో ప్రస్తుతం ఉన్న ప్రకారం ఏంటంటే 17,780 ఆ ప్రైస్ దాకా వెళదాం. సుమారు ఎంత ఇది మంది. సో ప్రీవియస్ క్లోజింగ్ నుంచి కూడా మనం చూస్తే దగ్గర దగ్గర సేమ్ 1.6 to 1.7% మనకి గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ. ఫ్రెండ్స్, ఈ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఆల్రెడీ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో, సింగపూర్ మార్కెట్స్లో ట్రేడ్ అవుతుంది అనమాట. ఇది ఓవర్ నైట్. సో ఇది మనకి ఒక ఇండికేషన్. నెక్స్ట్ డౌ జోన్స్ చూస్తే డైలీలో ఆల్రెడీ సెల్ ఆఫ్ జరుగుతుంది. నాకు తెలిసి ఇక్కడ నుంచి కూడా కంటిన్యూస్గా 17th ఆగస్ట్ నుంచి కూడా కంటిన్యూస్ సెల్ ఆఫ్ జరుగుతూ వస్తుంది యూఎస్ మార్కెట్స్. బట్ మన మార్కెట్స్ అయితే కొద్దిగా పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి. బట్ అగైన్ ఏంటంటే నిన్న ఇన్ఫ్లేషన్ వచ్చిన తర్వాత ఈ క్యాండిల్లో రావటం అనేది జరిగింది. ఆల్మోస్ట్ 3.5% పైన క్లోజింగ్ నుంచి ఒకసారి డ్రా చేద్దాం. ఆల్మోస్ట్ 4% అనేది డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఏంటంటే ఒక డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ కొద్దిగా కూల్ ఆఫ్లో ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ ఏంటంటే మనకి దగ్గర దగ్గర 4% అనేది డౌ జోన్స్ అనేది పడింది అనమాట. ఓకే, ఒకటే రోజు బికాజ్ ఆఫ్ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే మనకి ఫెడ్ రేట్స్ను కూడా పెంచుతుంది నెక్స్ట్ వీక్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ కూడా. మ్యాక్సిమం ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 50 to 75 పాయింట్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ 100 బేసిస్ పాయింట్స్కి వెళ్ళినా ఆశ్చర్యం లేదని కూడా ఒక రూమర్ అయితే నడుస్తుంది, న్యూస్ అయితే ఫ్లో అవుతుంది. బట్ ఎనీహౌ ఏంటంటే ప్రస్తుతానికి మార్కెట్స్ అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ప్లాన్ చేసుకోండి అకార్డింగ్ టు ద గ్యాప్ డౌన్. ఓకే, జస్ట్ చిన్న అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.